క్యాండిల్స్ లాంటివి ఏమైనా పెట్టారా? సాయి కుమార్ గారికి ఒక 26, వంశీకి ఒక 22. ఓకే. హ్యాపీ బర్త్డే వంశీ పైడిపల్లి అండ్ సాయి కుమార్ గారు. Happy birthday to you. Happy birthday to dear director and Sai Kumar Garu. మన శరత్, శ్రీధర్, అందరికి నమస్కారం. ఈ సినిమా మా యూనిట్ అందరికీ 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ కంప్లీట్ కాబోతుంది. డే 1 మేము సినిమా అనుకున్నప్పటి నుంచి ఇప్పుడు కంప్లీట్ అయ్యి రిలీజ్ అయ్యే టయానికి దాదాపు 2 సంవత్సరాలు. సో 2 సంవత్సరాల నుంచి చాలామంది ఈ టీంలో వర్క్ చేసిన వాళ్ళు, రైటర్స్ అబ్బుర్ రవి కానీ, వక్కంతం వంశీ అండ్ హరి, వీళ్ళందరూ వంశీకి తోడుగా ఉంటూ స్క్రిప్ట్ దగ్గర నుంచి సినిమా కంప్లీట్ అయిపోయే వరకు, అలాగే టెక్నీషియన్స్ ఆనంద్ సాయి అండ్ రామ్ ప్రసాద్, దేవిశ్రీ ప్రసాద్, వెంకటేష్ గారు అందరూ దాదాపు 2 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతూ ఈ సినిమాని కంప్లీట్ చేశాం. ఈ సినిమా ఫస్ట్ వంశీ నాకు కథ చెప్పినప్పుడు ఒక 45 మినిట్స్ ఫస్ట్ నరేషన్, అది 2011లో ఫస్ట్ నరేషన్ ఇచ్చినప్పుడు ఈ కథ విని నేను చాలా చాలా ఎగ్జైట్ అయ్యాను. అసలు ఏంటి థాట్, ఏంటి ఈ థాట్ రావడమే ఒక మ్యాజిక్. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ ఫిలిం, నో డౌట్ చాలా పేషెన్స్తో చేద్దామని అందరం అలా అనుకొని, దాని తర్వాత చరణ్కి చెప్పినప్పుడు కానీ, చిరంజీవి గారికి చెప్పినప్పుడు కానీ అదే ఎగ్జైట్మెంట్తో స్టార్ట్ అయ్యాం. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, జస్ట్ నిన్న నైట్ సినిమా కంప్లీట్ అయ్యి సినిమాని చూసుకున్నాం. నేను, వంశీ అండ్ హరి, వాసువర్మ నలుగురం నేను సినిమా చూసుకున్నాం. అంటే సినిమా చూస్తున్నప్పుడు ఆ ఫస్ట్ డే ఆ 45 మినిట్స్లో ఉన్న ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉండేనో మళ్ళీ నిన్న ఫుల్ ఫ్లెడ్జ్గా సినిమా చూసినప్పుడు ఏంటిది, ఈ సినిమా ఒక మ్యాజిక్ జరగబోతుంది. అంటే మ్యాజిక్ మీనింగ్ ఎన్నో కమర్షియల్ సినిమాలు వచ్చాయి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి.
కానీ ఒక కమర్షియల్ సినిమాలో ఒక కొత్త కంటెంట్ని చెప్తూ ఆ సినిమాకు ఉండాల్సిన స్టైల్ మేకింగ్, స్టైల్ టేకింగ్, గ్రాండియర్ విజువల్స్ అండ్ ఎమోషన్, ఇలా అన్నీ కుదిరిన సినిమా. డెఫినెట్గా ఇది ఒక ట్రెండ్ సెట్ అయ్యే అవకాశాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. నేను చూసినప్పుడు అదే ఫీల్ కలిగింది. సో ఆ ఫస్ట్ టైం 45 minutes నరేషన్ విన్నప్పుడు కానీ నేను ఆ సినిమా చూసినప్పుడు కానీ సేమ్ ఫీల్ అయ్యాము. సో మేబీ ఎలా అయితే నిన్న ఫీల్ అయ్యామో మార్నింగ్ షో చూసిన ప్రేక్షకులు అలాగే ఫీల్ అవుతే డెఫినెట్గా ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, నో డౌట్. అంటే ఒక సినిమా చూస్తున్నప్పుడు మా బ్యానర్ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు చూశారు. సక్సెస్ పర్సంటేజ్ ఈజ్ ఆల్మోస్ట్ ఇప్పటికి 14 సినిమాలు తీస్తే 12 సినిమాలు హిట్స్ ఉన్నాయి. సో ఇది 15th ఫిలిం. మా జడ్జిమెంట్ ఏదైతే ఉందో, మా టీం వర్క్గా ఏదైతే చేశామో అవన్నీ ఇప్పటి వరకు అలాగే సక్సెస్ఫుల్ పొందాం. ఈ సినిమా కూడా మా జడ్జిమెంట్ ప్రకారం ఇట్స్ ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక సూపర్ హిట్ ఫిలిం కాబోతుంది. ఇక రికార్డ్స్, రెవెన్యూస్ అవన్నీ మానిషోబడి ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ఎలా ట్రెండ్ సెట్ అవుతుంది అనేది చూడాలి. సో ఈ సినిమా 100% ఈజ్ ఎ డైరెక్టర్స్ ఫిలిం. అంటే ఒక కథ చెప్పిన దాన్ని తను ఒక్కొక్క షాట్, నిన్న నాకు సినిమా చూస్తుంటే ఏంటి వంశీ కథ చెప్పింది ఎవ్రీ సీన్లో నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఎవ్రీ సీన్లో ఒక మ్యాజిక్ ఏంటిది అసలు, అంత ఎంత బ్రెయిన్లో తను అంత ఫిల్ చేసుకుంటే కానీ ఆ తీసిన షార్ట్స్ కానీ ఎడిటింగ్లో మళ్ళీ అది చేయడం కానీ అది అంత సులువు కాదు. డెఫినెట్ రేపు సినిమా చూస్తున్న వాళ్ళకు నేను చెప్పే ప్రతి ఒక్క డైలాగ్ ఆ స్క్రీన్ మీద చూస్తుంటే కనిపిస్తుంది, ఆ టేకింగ్లో అవన్నిట్లో. అలాగే అందరి పర్ఫార్మెన్స్లు తీసుకున్న దాంట్లో కానీ, విజువల్ దాంట్లో కానీ, మ్యూజిక్ చేసిన సాంగ్స్లలో కానీ, ఎవ్రీవేర్ అంటే ఫుల్ ఫిలిం ఒక డైరెక్టర్ కనిపిస్తుంటాడు బిగినింగ్ నుంచి ద లాస్ట్ వరకు.